చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ అంకుల్ ఒక్కడే అయిపోయాడు. జరగకూడనివన్నీ వాన్ లైఫ్లోనే జరిగాయి. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? థియేటర్ ఆర్టిస్ట్. అది సినిమాలో సగం క్యారెక్టర్ ఇచ్చారా? ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, నాకు తప్ప ఇంకేం ఇవ్వట్లేదు సార్. ఢిల్లీ కళారంగ మహోత్సవ్ పేరున్నావా? నేషనల్ రేంజ్ ఈవెంట్ అది, అంతకంటే అవకాశమా? అక్కడ నేను షో చేస్తున్నా. ఈ షో చేస్తే నీ రేంజే పెరిగిపోతుంది. ఒక 6 లక్షలు రెడీ చేసుకో సార్. మా ఊరు వదిలిపెట్టి నేను 50 సంవత్సరాలైంది. అక్కడ నాకు 6 acres ల్యాండ్ ఉంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అన్నారా? డాక్యుమెంట్స్. ఓహో, దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా. నంబర్ 1, నువ్వు నా మనవళ్ళ ఉండాలిరా. నంబర్ 2, నేను చెప్పింది నువ్వు తూచా తప్పకుండా చేయాలిరా. నంబర్ 3, ఎప్పుడూ నేను నా స్వార్థాన్ని కాకుండా పక్కవాడి గురించి కూడా 10 రోజులు ఆలోచించాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంటే ఓ మాదిరి కూడా కనపట్లేదా? ఇది ఇల్లా ఇంత భయంకరంగా ఉంది? తాతగారు, ఆ ల్యాండ్ అద్భుతంగా ఉంది. బస్ స్టాప్ వరకు వాడంతా నీచ్ కమ్మిన కుత్తగాడు ఎవ్వడు లేడనుకున్నా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో వచ్చాక తెలిసింది, పోతా 10 నంబరి, తాత 100 నంబరి. చాలా తప్పులు చేశాను తాత, ఎలాగో దాన్ని సరిదిద్దుకోలేను. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకున్నాను చాలు.